వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. కేసీఆర్ కోసం గోషామాల్ బీఆర్ఎస్ నేతల ముక్కులు. 50 కార్లతో కొమరవెల్లికి భారీగా తరలింపు. మున్సిపల్ వైస్ చైర్మన్ రాజీనామా చేయాలి. దార్ల సందీప్ పై ఆడపు చంద్రకళ ఫైర్. మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల చిన్నారికి డ్రైవింగ్ శిక్షణ. రంగారెడ్డి జిల్లాలో ఎస్ఐ నిర్వాహకంపై విమర్శలు. అనంతపురంలో మున్సిపల్ అధికారుల చర్యలపై వ్యాపారుల ఆందోళన. మా పొట్ట కొడుతున్నారంటూ ఆవేదన. ఇక డీటెయిల్ చూస్తే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ గోషామాల్ బీఆర్ఎస్ నేతలు ప్రత్యేక పూజలు చేపట్టారు. జాంబాగ్ బీఆర్ఎస్ సీనియర్ నేత అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు 50 కార్లతో గోషామాల్ నుంచి కొమరవెల్లికి చేరుకున్న నేతలు మల్లన్న స్వామికి అభిషేకం నిర్వహించి కొండపోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత నాగేందర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని, మళ్లీ కేసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శిస్తూ కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు తెలిపారు. స్థాయి వరకు ఎట్లా దోచుకున్నారు, ఎట్లా అయింది, ఒక్కొక్కరు ఎట్లున్నారు, ఎట్లా తయారయ్యారు అందరికీ తెలుసు. ప్రజలకు తెలిస్తేనే ప్రజలు ఈ ప్రతిపక్ష హోదా కల్పించారు. వాళ్ళే ఇంకా మళ్ళా నీతి సూక్తులు వలుపుతున్నారు. సూక్తులు మున్సిపల్లో కానీ ఎక్కడ కానీ మళ్ళీ వాళ్ళే ప్రభావాలు వలుపుతారు. ఎట్లా అంటే ఉష్కే కాంగ్రెస్ వచ్చినాక ఉష్కనే బాగా రేట్ అయింది. ఇసుక విషయం వాళ్ళు మాట్లాడితే ఎవరైనా విడ్డూరంగా ఉంటుంది. ఇసుక వాగుల నడుస్తుంటే మునుపు కాలు వెళ్ళకపోవు. ఇప్పుడు ఏమున్నది, పత్తి గింజలు పెట్టచ్చు, వరి పొలాలు నాటచ్చు. ఆ రేంజ్లో భూమి తయారైంది. ఇసుక లేకుండా తయారు చేసి ఇప్పుడు ఇసుక పిరమైందని మాట్లాడితే మరి ఇసుకకు పిరమైందంటే దాని కారకులు ఎవరు? మీ బీఆర్ఎస్ పార్టీ కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఏదైనా కానీ మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలకు అండగా ఉంటాము. ప్రభుత్వం తలపెట్టిన ఏ కార్యక్రమం అయినా ప్రజలకు చేరే విధంగా మేము అందరం కౌన్సిలర్లం కలిసి మరి మా కాంగ్రెస్ నాయకులం అందరం కలిసి మరి ప్రజలకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మరి దార్ల సందీప్ గారు నిన్న మొదటి వాట్సాప్లో వైరల్ అవుతున్న వైస్ చైర్మన్ గారి భాగవతం. ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ నుండి ప్రజల దగ్గర ఇందిరమ్మ ఇల్లు వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి అన్న దోచుకున్నారు. వాళ్ళు అన్నీ అమ్ముకున్నారు. పేద పల్లెకి ఇవ్వలేకుండా మొత్తం అమ్మేసిండు. దాంతోపాటు ఈ మా వార్డుల ఏదైతే ఆయన వార్డుల బిఎన్ఆర్ ఉండేవో అవన్నీ రిజిస్ట్రేషన్ కోసం ఒక్కో దగ్గర 30-40 వేలు తీసుకున్నారు. ఇట్లా ప్రతిసారి అవినీతి పాల్గొంటా మొన్న ఎలక్షన్ గెలిచిండు. పైసలు బాగా పెట్టిగా గెలిచిండు. ఇది వీళ్ళందరూ కౌన్సిలర్ అందరూ ఎవరైతే ఇప్పుడు 27 మంది కౌన్సిలర్ గెలిచిండు. ఈ 27 మంది కౌన్సిలర్ను కేటీఆర్ ఆంబోతులు లెక్క ఊరు విడిచిపెట్టిండు. వీళ్ళు ఇదే పని ఉన్నారు. గెలిచినాం కాబట్టి పైసలు ఎట్లా గెలిచినా అట్లా వసూలు చేయాలని చెప్పి ప్రజల దగ్గర వసూలు చేస్తున్నారు. ప్రజలు గమనించాలి. ఎందుకంటే మేము ఇందిరమ్మ కమిటీ అలా కౌన్సిలర్కి ఎంత బాధ్యత ఉంటుందో అక్కడ ఇందిరమ్మ కమిటీ ఉంటుంది. వాళ్ళకు అంత బాధ్యత ఉంటుంది. ఇలా ఒక్కరితో కాదు అది. మీరు ఎవ్వరు సుతా మేము సిరిసిల్ల ప్రజలు చెప్తున్నాం. కౌన్సిలర్ ఎవరు అడిగినా పైసలు లేకుండా బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎవరు పైసలు అడిగినా ఇవ్వద్దు. ఎందుకంటే అది ఇందిరమ్మ కమిటీ. దానికి చైర్మన్గా కలెక్టర్ గారు ఉంటారు. దానిలో ఇందిరమ్మ కమిటీ ఉంటుంది. దాని తర్వాత కౌన్సిలర్తో బాధ్యత ఉంటుంది. అంతే తప్ప వాళ్ళ బాధ్యత ఏం లేదు. దీనికి చైర్మన్ కలెక్టర్ కాబట్టి దాని తర్వాత ఇందిరమ్మ కమిటీ తర్వాత కౌన్సిలర్ కాబట్టి మీరు ఎవరు పైసలు ఇవ్వద్దు. ఇంతకుముందు దార సందీప్ ద్వారా ఎవరైనా మోసపోయి ఉంటే గతంలో పైసలు ఇచ్చి ఉంటే డబుల్ బెడ్రూమ్లో కానీ ఇంకా వేరే దగ్గర కానీ పైసలు ఇచ్చి ఉంటే వాళ్ళందరూ సంప్రదించాలి. మేము తప్పకుండా వాళ్ళకు మా తరపు నుంచి వెళ్ళి వాళ్ళకు కొట్లాడి మీ పైసలు మీకు ఇప్పిస్తాం. ఎవరు బాధ్యతలున్నా దార సందీప్ ఎవరు బాధ్యతలున్నా మాకు వచ్చి కలవాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. గత 3-4 రోజుల నుంచి వాట్సాప్లలో ఇందిరమ్మ ఇల్లుకు డబ్బులు తీసుకున్నారని వైరల్ కావడం జరుగుతుంది. దాదాపుగా 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన నడిచింది. 10 ఏళ్ళు డబల్ బెడ్రూము
డబ్బులు తీసుకున్నదని అందరూ తెలుసు. అయినప్పటికీ మేము 10 లక్షల ముందు చెప్పినాం, మేము సిన్సియర్గా పనిచేస్తాం, మా రేవంత్ రెడ్డి ప్రజల పక్షాన, మీకు మా గరీబుల పక్షాన ఉన్నాడు. ప్రతి ఒక్కళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఆల్రెడీ శాంక్షన్ చేయించినాం, డబల్ బెడ్రూమ్ కూడా ప్రపోజల్ పెట్టినాం. ఇలా రాజీవ్ యువ లోన్స్ కూడా అవి కూడా ప్రపోజల్ పెట్టినాం. అన్ని రకాల మేము మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రపోజల్ మా గరీబోళ్ళు అని లేకుండా అందరికీ మన గవర్నమెంట్ ఫలాలు అందాలని చెప్పి చేస్తే, మొన్నటి రోజున కూడా బీఆర్ఎస్ వాళ్ళు మా వార్డులలో మేమే ఇందిరమ్మ ఇల్లు ఓపెనింగ్ చేసుకుంటాం అని చెప్పి కమిషనర్ కలుపుకొని మా అవ్వలు తెలియకుండా ప్రతి ఒక్క వాడకట్ల ఒక ఇల్లు ఓపెనింగ్ చేసారు. ఆ ఇల్లు ఓపెనింగ్ చేస్తే ఏంటంటే జనం కూడా వీళ్ళతోనే పని అవుతుంది అని చెప్పి వీళ్ళే ఇస్తారని అనుకోవాలని చెప్పి ఆ రకంగా చేసారు, ఓపెనింగ్ చేసారు. ఓకే, ఎవరైతే మా ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు కదా ఇదంతా ఓపెన్. దానివలన ఈ జనంకు తెలియకపోతే వాళ్ళని కలవడం వలన వీళ్ళు పోయి డబ్బులు ఇస్తేనే చేస్తామని చెప్పి ఈ రకంగా డబ్బులు డిమాండ్ చేసుకుంటూ ఈ రకంగా ముందుకు పోతున్నారు. ఇప్పుడు మీ ఇవరిదాకా మీ అధికారం ఉంది అని మీరు ఇప్పటిదాకా తీసుకున్నారు, ఇప్పటికి కూడా మీ అధికారం ఉందని మీరు అదే మబ్బులో ఉన్నారు. కానీ మీ అధికారం పోయిందని గుర్తు చేస్తున్నాం. మళ్ళొకటి, ఎక్కడ ఏమి వినబడ్డా, ఎక్కడ లంచం వినబడ్డా, డబ్బులు వినబడ్డా మా కాంగ్రెస్. సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ తన పదవికి రాజీనామా చేయాలని మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆడపు చంద్రకళ డిమాండ్ చేశారు. సిరిసిల్లలో కాంగ్రెస్ నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానంటూ ఓ లబ్ధిదారుడి నుంచి ₹1,00,000 డిమాండ్ చేశారన్న ఆరోపణలపై దార్ల సందీప్ సమాధానం చెప్పాలని అన్నారు. బాధితులు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని కోరారు. ఈరోజు గోషమాల్ నియోజకవర్గం నుంచి గోషమాల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమకారులు ఆ రోజు కేసీఆర్తోని తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకొని తెలంగాణకు ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యమకారులతో సహా ఈరోజు ఏర్పడ్డ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ నుండి ముఖ్యమంత్రి మళ్ళా కేసీఆర్ గారు కావాలి, దానికి దైవ కటాక్షం ఉండాలి, అందుకే కొమరెల్లి మల్లన్న గారి దగ్గరికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయడానికి మేము బయలుదేరుతున్నాం. ఎందుకు కావాలి కేసీఆర్ గారు అనే దానికి నేను స్పష్టత ఇస్తా ఉన్నా. ఈరోజు రాక్షస ప్రభుత్వం తెలంగాణలో నడుస్తూ ఉన్నది. ఎక్కడ కూడా పొంతన లేని ప్రభుత్వం. 6 గ్యారంటీలు అన్నారు, వాటిని వదిలేశారు. గొప్ప పర్వదినం ఇది. గత నెల నుంచి గోషామహల్లో నాయకులమందరం ఒక తాటిపై నడుస్తూ నాగేందర్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ పార్టీని బలోపేతం చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో తమ్ముడు అనిల్ ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటూ ఇవాళ గోషామహల్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ 100 వాహనాలతోని ఇవాళ కొమరవెల్లి మల్లన్న దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తూ ఉన్నాం. మొత్తం ప్రజా వ్యతిరేక పరిపాలన. ఈ ప్రజా వ్యతిరేక పరిపాలన పారదొల్లి మళ్ళీ ఆ రోజు ఏది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి వచ్చే రోజును చూడాలని, ఆ భగవంతుని వేడుకోవాలని మహిమలు గల్ల మల్లన్న గారికి ఇవాళ నియోజకవర్గంలో మా ఇన్ఛార్జ్ అయిన నాగేందర్ గౌడ్ అన్న
అన్ని డివిజన్లు బలోపేతం చేసి కృషి చేసిండు. అదేవిధంగా అందరి కార్యకర్తలను ఈరోజు ర్యాలీగా మల్లన్న దేవునికి దర్శనం వెళ్తున్నాం. అందరు కార్యకర్తలు వాళ్ళ మనసులో మాట ఏం చెప్తారు, మళ్ళీ కారే రావాలి సారే రావాలి అని కోరుతున్నారు. అదేవిధంగా గుడికి పోయి దర్శనం చేసుకొని మళ్ళీ మా సారు మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని పాలాభిషేకం చేయాలని అందరూ హృదయపూర్వకంగా చేయాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఇవాళ గోషమేల్ కాన్స్టిట్యున్సీ నుంచి మా యొక్క పెద్ద నాయకులు మా యొక్క నాగేందర్ గారు గౌడ్ గారు ఇన్ఛార్జ్ గారు గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు మన ఆర్వి మహేందర్ గారు ఆధ్వర్యంలో ఇలా అనిల్ కుమార్ అనే నేను జాంబాగ్ డివిజన్ నుంచి నేను కష్టపడి మళ్ళా రాక్షస పాలనని ఎట్లా అంతం చేసే శక్తి ఆ దైవశక్తికే ఉంటుంది కాబట్టి ఆ దైవాన్ని వేడుకుంటున్నాము. ఈ రాక్షస పాలన ఏ విధంగా అయితే అంతు చేయాలో ఆ శక్తి మాకు ప్రసాదించని ఆ కొమ్రవెల్లి మల్లన్నని మేము వేడుకోవడం జరిగింది. కావున ఇవాళ ఈ రాక్షసుని అంతం చేయడానికి మా యొక్క కాన్స్టిట్యున్సీ కాకుండా మా యొక్క తెలంగాణ ప్రజలందరూ కూడా ముప్పు తిప్పులయ్యి ఆయన నెట్టి పరిస్థితుల వారిని వధించి మళ్ళీ మా కేసీఆర్ పాలన తీసుకురా. రంగారెడ్డి జిల్లాలో ఓ ఎస్ఐ నిర్వాహకం తీవ్ర విమర్శలకు దారితీసింది. రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై తన 6 ఏళ్ల మనవరాలకి కారు డ్రైవింగ్ నేర్పించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో వాహనాలు బంపర్ టు బంపర్ గా నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్టు స్థానికులు చెబుతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై నా ఇష్టం, నన్ను అడగడానికి మీరెవరంటూ ఎస్ఐ దబాయించినట్లు ఆరోపిస్తున్నారు. బాధ్యతాయుతమైన పోలీసు అధికారులు వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పెట్టుకున్నా బండి ఫోటోలు ఇది ఆటో గేరు బండి నా కంట్రోల్ ఉంది. అయితే ఇది ఆటో బాబు పోయా ఎస్ఐకి పోలీస్ స్టేషన్ లో ఉంటాయి, లో ఉండవు. మీ తాతని ఇచ్చిండు బండి. ఆటో గేర్ బాబు, ఆటో గేర్ అయితే ప్రాబ్లం లేదు, టోటల్ నా కంట్రోల్ ఉంది. అది కూడా ఆటో గేర్, గేర్ లేదు. నడిపిస్తారా? నడిపారు కదా. ఆటో గేర్ అయినా రూల్స్ ఏంటిది? ఈ చిన్న పాపకి రోడ్డు నీ సొంతం కాదు. ఇక్కడ వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టుకోవడం కొంచెం కష్టము. వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి చెప్పు ఇది ఆటో బాబు, పిల్లతో నడిపిస్తుంటారు. ఏమైంది? మీ తాత పోలీసా? మీ తాత ఇది ఆటో గేర్ బాబు, టోటల్ నా కంట్రోల్ ఉంది. అది కూడా ఆటో గేర్, దానికి గేర్ లేదు. నడిపిస్తారా? నడిపారు కదా. ఆర్టీఓ రూల్స్ ఏంటిది? ఈ చిన్న ఆర్టీఓ రూల్స్, ఆర్టీఓ రూల్స్ అంటే ఏంటిది? నువ్వేం చేయదలుచుకున్నావు? టోటల్ నా కంట్రోల్ ఉంది. చిన్న పాపకు బండి నువ్వు. అరే ఊక రోడ్డు నీ సొంతం కాదు. నీ సొంతం కాదు కదా. గ్రౌండ్ ఉంది కదా, గ్రౌండ్ లో సొంతం కాదు. గ్రౌండ్ లకు పోవాలి, ఇక్కడ పోవద్దు నువ్వు. బండి నీ సొంతం కాదండి, రోడ్డు నీ సొంతం కాదు. ఇక్కడ వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టుకోవడం కొంచెం కష్టము. వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టామని స్టీరింగ్ ఇచ్చినావు. సరే సరే ఏం చేస్తారు చెప్పు. ఏం చేస్తారు? నువ్వేం చేస్తావు చెప్పు. నువ్వేం చేస్తావు చెప్పు. ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారు? నువ్వు ఎస్ఐ అంటుంది కదా, చెప్పు. మీరు చెప్పండి. మీరు మిమ్మల్ని బండి ఆపిన, నేను నిన్ను బండి ఆపిన, నేను నిన్ను బండి ఆపిన. జరిగే బాబు. చిన్నపిల్లలకి ఇస్తారా? మీకు ఎవరికి కంట్రోల్ ఉందా?
ఇట్లా నువ్వు ఇట్లా డ్రైవింగ్ చేయొచ్చా? ఇట్లా ఒక కాలు అక్కడోటి ఇంకో కాలు పెట్టి, ఇది రోడ్డు నీ సొంతం కాదు, ఇది వేల మంది ప్రాణాలు ఉంటాయి, ఆ ప్రాణం కట్టిస్తావా నువ్వు బాధ్యత గల మనిషి లేదా? చిన్న పాపకేమైనా అయితే, ఆ చిన్న పాపకేమైనా అయితే ఏంది? నువ్వే నా బాధ్యత? నీకు ఆ మాత్రం తెలియలేదా? వేరేలో పెద్ద చెప్తున్నావు. ఏం చేయమంటావు చెప్పు. అరే బండి నువ్వు డ్రైవింగ్ సీట్ లో పోయి నువ్వు నడుపు బండి. ఏదో మీరు చెప్పాలి, సారీ తప్పైతే మీరు బాధ్యతగా ఉండాలి. చిన్న పాపకి ఏమన్నా అయితే, అరే ఏమన్నా అయితే పాపకైతే ఎవరి చిన్న పాపతో డ్రైవింగ్ చేపిస్తున్నాడు. 4 సంవత్సరాలు ఒక అమ్మాయి అప్పుడు ఆమె చేపిస్తావా? ఓకే. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో 6 హత్య ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులతో సహా 6 హత్య చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుమార్ కు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. చందాలు వేసుకుని మరి రాజ్ కుమార్ చంపుదాం, పిల్లలను చంపిన వ్యక్తిని చిన్న చిన్న ముక్కలుగా నరకాలంటూ కొందరు గ్రామస్తులు తీవ్ర ఆవేశంతో వ్యాఖ్యానించారు. ఈ దారుణ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా నిందితుడిపై చట్ట ప్రకారం అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. వాళ్ళు ఏం చేయాలి? ఆయన కూడా రక్తం చంపాలి, అప్పుడే సాగు చేయాలి. మునిగిపోయి వాసన పట్టను గాని వాడు ముందు కావాలి, వాడు నలుగురిని సాలుగా పెట్టాలి. అంతే అంతే మా కోరిక. ఆడు చచ్చిపోతే మేమే చేస్తాం, ఖుషిగా పైసలు పెట్టేస్తారు. నెత్తికి 10 రూపాయలు వేసుకొని చేస్తాం. నెత్తికి 10 రూపాయలు వేసుకొని చేస్తాం. మన ఆడు చచ్చిపోతే మా కండ్ల ముందర పిల్లలు తీసుకోపోకుండా బస్సు రాదు, పిల్లలు కాలేజీకి పోతారు, పిల్లలు కూడా అట్లే చేస్తాడు. ఇప్పుడు మా ఇంట్లో వయసు పిల్లలు పోవాలి, బండ్ల మీద ఎక్కిపించుకపోయి దించేస్తున్నాము, మళ్ళీ ఎక్కిపించుకొచ్చుకుంటున్నాము. బస్ అంటకపోలే, ఈ ఊళ్ళకి బస్ అంటకపోలే, బస్ మీద పోనీకే పిల్లలు వచ్చి పిల్లలు భయం ముందు వస్తే సంతకం పెడతారు, క్షమాలు తెచ్చి వాళ్ళ తల్లిదండ్రులు ఉండని అన్నం ఉండని నలుగురికి సాగు చేస్తారు. ఏసులో పెట్టి ఎన్ని దినాలు 15 దినాలు గాని వాడు మా ముక్కలు నరికి అన్ని పోసి మా ముందర పెడితే మేము అప్పుడు శవం దగ్గర వచ్చి చేస్తాం. చిన్న పిల్లలు తయారైతే తల్లిని గుర్తుపట్టి, తయారైతే కుక్క డ్రెస్ వేసుకుని తండ్రి గుర్తుపట్టి పిల్లలు కోసేసిన భూమి అసలు బతకాలా ఇంకా ఫంక్షన్ వచ్చి తయారైతే గుర్తుపట్టి టైంలో ఉన్నారు ఆ పిల్లలు. ఆ పిల్లలకి ఏం తెలుసు? వాడిని కూడా ఇట్లా కోసి సాలుగా 4 బొందలు పెడతాం. అంతే మా కోరిక. రేపు మా పిల్లలు, మా మమ్మరాళ్ళు, మా పిల్లలు వచ్చి పిల్లలు పోతారు, మేము సాదగా గేట్ కాడిపోతాం. ఇస్తుంటే పిల్లలు కూడా అట్లే చేస్తావు. ఎవరు కానీ మా ఇళ్ళలో కూడా చంపుతాడు. పేరు మీద ఏమైనా ఉంటే గుంజుకొని నరికేసి అవతల పోతాం. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని ఓ కార్పొరేట్ పాఠశాలల పుస్తకాలు, యూనిఫామ్ల విక్రయ దందా మరోసారి వెలుగులోకి వచ్చిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పాఠశాలకు సమీపంలో ఓ అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని విద్యార్థులకు బోధించాల్సిన ఉపాధ్యాయులతో తరగతుల వారీగా పుస్తకాలను ప్యాక్ చేసినట్టు సమాచారం. గతంలోనూ పాఠ్య పుస్తకాల విక్రయంపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేసి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పాఠశాల యాజమాన్యం తీరు మారలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన మండల విద్యాధికారి జింకా మల్లేష్ పాఠశాలకు షోకాస్ నోటీసులు జారీ చేస్తామని, సరైన సమాధానం రాకపోతే గుర్తింపు రద్దుకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అదే చెప్తాను, అదే చెప్పండి. బయటకు కనబడతా, బయటకు వెళ్ళినా కనబడతా. నిన్న నారాయణ పాఠశాలలో జరిగినటువంటి పుస్తకాల విక్రయము అనవసరంగా అక్రమంగా ఒక అపార్ట్మెంట్లో నారాయణ పాఠశాలకు సంబంధించినటువంటి బుక్స్ సంచులలో నింపుతూ పట్టుబడడం అనేటువంటిది జరిగింది. మరి గతంలో కూడా ఆ పాఠశాలలో పుస్తకాలు విక్రయం జరుగుతుందని తెలిసి ఆ గదిని కూడా సీజ్ చేయడం అనేటువంటిది జరిగింది. మరి దాని తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ పాఠశాలలో అమ్మినట్టయితే మళ్ళీ పట్టుబడతాం అనేటువంటి ఉద్దేశంతో వేరే ఎక్కడో అపార్ట్మెంట్లో తెలియకుండా దాచిపెట్టి క్లాస్ వైజ్ సంచులలో నింపడం అనేటువంటిది మనకు పరిశీలనలో తెలిసినటువంటి విషయము. దీన్ని కొంతమంది పత్రికా విలేకరులు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మా ఆఫీసు సిఆర్పి వెంకటేష్ గారిని పంపించడం జరిగింది. మరి వాళ్ళు ఏదో బుక్స్ను రిటర్న్ పంపిస్తున్నాం అనేటువంటి అసంబంధమైనటువంటి సమాధానాలు చెప్పడం అనేటువంటిది జరిగింది. మరి అంతకుముందు గదిని సీజ్ చేసినప్పటికీ వాళ్ళ లోపల మార్పు రాలేదు. మరి ఈ విధంగా జరిగినటువంటి విషయాన్ని మొత్తం కూడా డిఓకు నేను నిన్న డిఓ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందుబాటులో లేకపోవడం వల్ల నేను కూడా ఆ ప్రదేశానికి రాలేకపోయినాను. మరి ఈ విధంగా జరుగుకుంటూ పోతూ ఉన్నది కాబట్టి వారికి డిఓ గారి ఆదేశాల ప్రకారంగా వారికి షోకాజ్ నోటీస్ అనేటువంటిది ఇష్యూ చేయడం జరుగుతున్నది. షోకాజ్ నోటీసు తయారు చేయడం కూడా జరిగింది. మరి దీనికి 2 రోజుల లోపల సమాధానం ఇవ్వాలనేటువంటిది దీంట్లో తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఒకవేళ సమాధానము ఇవ్వలేని పక్షంలో, సమాధానం సంతృప్తిగా లేని పక్షంలో ఆ పాఠశాల గుర్తింపును రద్దు చేయమని కూడా డిఓ గారికి మేము మళ్ళీ రిపోర్ట్ రాసి పంపడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మిగతా పాఠశాలలకు కూడా ఏ పాఠశాలలో కూడా పుస్తకాలు విక్రయించద్దు, అది నిబంధనలకు విరుద్ధం అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాను. మరి ఏ పాఠశాలలో అయినా ఈ విధంగా జరిగినట్లయితే ఆ పాఠశాలల మీద కూడా చర్యలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. హిందూపురంలో లైసెన్స్ లేకుండా బెల్ట్ షాప్ నిర్వహిస్తూ యథేచ్ఛగా మద్యం విక్రయిస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. స్థానిక టీడీపీ నేతల కనుసన్నల్లో వైన్స్ ను తలదన్నేలా బెల్ట్ షాప్ నడుస్తుందని ఆరోపిస్తూ షాప్ వద్ద వైసీపీ నేత ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే బాలకృష్ణ పిఏతో పాటు టీడీపీ నేతల అండదండలతోనే అక్రమ మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. లైసెన్స్ లేకుండా మద్యం విక్రయిస్తున్న వారిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలకృష్ణ పిఏ, బాలాజీ ప్రాపర్టీ అఫీషియల్ పిఏ, బాలాజీ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీలో బెల్ట్ షాప్ జరుగుతోంది. ఈ రోజు బాలకృష్ణ వచ్చాడు. దీనికి ఏం సమాధానం చెప్తావు బాలకృష్ణ గారు అని అడుగుతున్నా నేను. లైసెన్స్ అడిగితే లేదు, యాడ్ తీసుకొస్తున్నారో చెప్తా ఉన్నారు, ఎట్లా నడుపుతున్నారో నాకు తెలీదు. మళ్ళీ చెప్తారు సినిమాలో డైలాగ్ లో. ఇవన్నీ ఏమైతుందో నియోజకవర్గంలో చూసుకోవాలి బాలకృష్ణ గారు. మీరు వచ్చిపోయి టెంకాయలు కొట్టేది కాదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
కేసీఆర్ కోసం గోషామాల్ బీఆర్ఎస్ నేతల మొక్కులు 50 కార్లతో కొమరవెల్లికి భారీగా తరలింపు. మున్సిపల్ వైస్ చైర్మన్ రాజీనామా చేయాలి, దార్ల సందీప్ పై ఆడపు చంద్రకళ ఫైర్. మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల చిన్నారికి డ్రైవింగ్ శిక్షణ, రంగారెడ్డి జిల్లాలో ఎస్ఐ నిర్వాహకంపై విమర్శలు. అనంతపురంలో మున్సిపల్ అధికారుల చర్యలపై వ్యాపారుల ఆందోళన, మా పొట్ట కొడుతున్నారంటూ ఆవేదన. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం.